బ్రేకింగ్ న్యూస్ గుడివాడ కే కన్వెన్షన్ లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది వైసీపీ. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. అయితే మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని హాజరు కాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అనారోగ్య కారణాల వల్ల సమావేశానికి కొడాలి నాని దూరంగా ఉన్నారని చెబుతున్నారు ఆయన అనుచరులు. పేర్ని నాని అధ్యక్షతన ఈ సమావేశం జరగాలి. కానీ పేర్ని నాని కూడా ఇంతవరకు గుడివాడ కే కన్వెన్షన్ కు చేరుకోలేదు. దీంతో పేర్ని నాని సహా ముఖ్య నేతలు హాజరవుతారా లేదా అన్న డైలమాలో ఉన్నారు వైసీపీ కార్యకర్తలు. గుడివాడ వైసీపీ ఇన్ఛార్జ్ శశిభూషణ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగుతోంది. మరోవైపు నగవారపాడు జంక్షన్ నుంచి కే కన్వెన్షన్ కు వెళ్లేందుకు అనుమతి లేదని వైసీపీ నేతలకు చెబుతున్నారు పోలీసులు. నటిగా గుడివాడ కే కన్వెన్షన్ లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది వైసీపీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ గుడివాడ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి, ప్రస్తుతానికి కార్యక్రమానికి ఎవరెవరు నేతలు హాజరయ్యారు? ఇప్పటికే కొడాలి నాని హాజరు కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్ ఏంటి? గుడివాడ కే కన్వెన్షన్ సెంటర్ లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ వైసీపీ కార్యక్రమం ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. అయితే గుడివాడ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కొడాలి నాని ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి రాకుండా వెళ్లిపోయారని చెప్పి కూడా ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చి కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో సంతకం చేసి అటు ఆయన వెళ్ళిపోయారు. అయితే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పేర్ని నాని అధ్యక్షతన ఈ సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఆయన ఇప్పటి వరకు కూడా హాజరు కాలేదు. అటు పేర్ని నానితో సహా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఎవరు కూడా గుడివాడ కేసు కన్వెన్షన్ సెంటర్ కు ఇంకా చేరుకోలేదు. కానీ ఈ కార్యక్రమం అయితే మొదలైంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. కానీ 2024 ఎన్నికల ఓటమి తర్వాత పూర్తిగా మాజీ మంత్రి కొడాలి నాని సైలెన్స్ అయిపోయారు. గుడివాడ కూడా రావడం మానేశారు. ఈ రోజు మొట్టమొదటి కార్యక్రమం కనుక కొడాలి నాని వస్తారని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల ఆయన రాలేదని ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. మాజీ మంత్రి జిల్లా ప్రెసిడెంట్ పేర్ని నాని అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని జరగాలి. గుడివాడలో ఉన్న టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఆయన చేరుకోలేదు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఈ సరౌండింగ్స్ ఉన్న ఎమ్మెల్యేలు రావాల్సి ఉంది, వాళ్ళు కూడా రాలేదు. ఎవరు రాకుండా కూడా సమావేశం ప్రారంభమైంది. పెద్ద ఎత్తున అటు కార్యకర్తలందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా పోలీసులు ఒకటే చెప్తా ఉన్నారు, అటు 2 పార్టీలు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ల్యాండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా కూడా అన్ని జాగ్రత్తలు చూసుకున్నామని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్న గుడివాడ కే కన్వెన్షన్ సెంటర్ కు 1 కిలోమీటర్ దూరంలో టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ రోడ్లోంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అంటే ప్రస్తుతం పేర్ని నానితో పాటు పామరు మాజీ ఎమ్మెల్యే కైలాని, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ వీళ్ళందరూ కూడా పామరులో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలంటే నాగవరపాడు జంక్షన్ నుంచి రావాలి. ఆ జంక్షన్ లో అటు ఆ పోలీసులతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన కార్యకర్తలు మోహరించిన నేపథ్యంలో వాళ్ళెవరు కూడా ఇంకా చేరుకోలేదు. అయితే వాళ్ళు వస్తారా రారని అయితే ఆ డైలమా నెలకొంది. ప్రస్తుతం గుడివాడ కే కన్వెన్షన్ సెంటర్ లో కార్యక్రమం కొనసాగుతా ఉంది. గుడివాడ టౌన్ మొత్తం కూడా జనసేన, టీడీపీ కార్యకర్తలు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి రావడంతో అటు పోలీసులు హైలైట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇందాక అటు పెద్ద ఎత్తున అటు 2 పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడంతో కొద్దిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పోలీసులు ల్యాండ్ ఆర్డర్ అంతా కూడా అదుపు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఇక్కడ మొదలైంది. ముఖ్య నాయకులు ఎవరు కూడా హాజరు కాలేదు. అంటే మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని కూడా ఎవరు హాజరయ్యారు. ప్రస్తుతం ఇక్కడ బాధ్యతలు చూస్తున్న శశిభూషణ్ ఆధ్వర్యంలో గుడివాడ కే కన్వెన్షన్ సెంటర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కొనసాగుతా ఉంది. ప్రియా. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.